బట్ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాదర్ దాన్ స్పీకింగ్ నెంబర్స్, అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, వీ వాంట్ దట్ అతి అని. ఆ అతి కావాలి జనాలకి. అంత పెద్ద ప్రెస్ మీట్లో అన్నీ వదిలేసి జనాలు లాస్ట్ పంచ్ పట్టుకున్నారు చూసారా. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జగన్ గారు ఏ ఉద్దేశంలో అన్నారో నాకు తెలియదు, కానీ నా వరకు నాకు ఆ స్టేట్మెంట్ ఇట్ హ్యాస్ ఎ వ్యాలిడ్ రీజన్. కొంతమంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనటం తప్పు అని. ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు జగన్ అనకూడదు అనుకుంటే ఎలా? ఇప్పుడు ఆ మాటకు రియాక్షన్గా నాదెండ్ల మనోహర్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే మాటకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రొడక్టివ్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వరు, ఏ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఏవైనా ఒక ప్రాస్పెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వరు. రీసెంట్గా బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన మాలేసుకొని తిరుగుతూ ఉన్నారు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రొడక్టివ్గా బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఇన్వాల్వ్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. ఇకపోతే ఆయన టార్గెట్ అంతా ఎలా ఉంటుందంటే బేసికల్లీ కులాల చుట్టూ, సినిమా ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసే దాని చుట్టూ, తన కుటుంబంలో పదవులు ఇచ్చుకునే దాని చుట్టూ, వీటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు తన కూతురుకు కానీ, తన కొడుకు కానీ, తన అల్లుడికి కానీ మంత్రి పదవులు అట్లాంటివి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలిగేషన్స్ ఇచ్చారు. కేసీఆర్ తన కుటుంబ పాలన కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నారు, కేసీఆర్ తన కుటుంబం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, టీఆర్ఎస్ పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఎందుకు తన కుటుంబంలో నుంచి ఇద్దరు వ్యక్తులకు మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు? అటు అన్నయ్య ఏమో కాంగ్రెస్ పార్టీని, తన పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి హీ వాజ్ దేర్ ఇన్ ద ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లోకి విలీనం చేసి రాజ్యసభ పదవి ఎంజాయ్ చేశాడు. తమ్ముడేమో కష్టపడి 10 ఏళ్ళు వెయిట్ చేసి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉన్నాడు. ఇక ఇంకో అన్నను నాగబాబు, ఇప్పుడు ఆయనకి ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా కూడా సరిపోతుంది. టీడీపీ వాళ్ళ ఉద్దేశం కూడా అదే, ఈజ్ ఫిట్ ఫర్ దట్ అని. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ అనేది చిన్న పదవేం కాదు. అతన్ని ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిని చేసి, లేదు మంత్రిని చేసి ఎమ్మెల్సీని చేద్దాం అనుకుంటున్నారు. అంటే అంత తుత్తర, ఎందుకంత తుత్తర? వాట్ ఈస్ అ క్వాలిఫికేషన్ డస్ నాగబాబు హ్యావ్? ఈ విషయమే టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు, కాబట్టే దే ఆర్ వెరీ క్లియర్. నీ 21 స్థానాలు టీడీపీ వాళ్ళకు చూపించి భయపెట్టి ప్రెషర్ పెట్టి, ఆత్మగౌరవం అంటే నీ వాళ్లకు పదవులు ఇప్పించుకోవటంలో తగ్గకుండా ఉండటం కాదు. ఆత్మగౌరవం అంటే నీ కుల సమాజాన్ని, నీ కుల సమీకరణలను మేనేజ్ చేసుకోవటం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, రాజకీయంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ నేను గెలవకపోతే, జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే నేను కాపు సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మారిపోతాను. రాజకీయంగా ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు, ఎన్నో మాటలు అంటుంటారు. దాన్ని పట్టుకొని నీ కులము, నీ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గము తల ఎగిరేసుకొని తిరుగుతూ, మీరు తల ఎగిరేసుకొని తిరగడానికి అత్యంత విలువైన కారణమైన ముద్రగడ పద్మనాభం గారిని ఆయన ఆవేశంలో గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తున్నప్పుడు, కులం చేంజింగ్ కోసం, తన పేరు మార్చుకోవటం కోసము, కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు అని చెప్పుకుంటున్న మీరు కనీస ఎఫర్ట్ పెట్టుండాలి ముద్రగడ పద్మనాభం గారిని నిలువరించేందుకు, ఆయనకు ఒక ధైర్యం చెప్పేందుకు, ఆయనను మీలో ఒక మనిషిగా గుర్తించేందుకు. అది వదిలేసి ఆయన పిల్లల్ని ఆయనకు అగ్నిస్ట్గా పిచ్ చేసి మీ రాజకీయాల అవసరాల కోసం ముద్రగడ పద్మనాభం గారిని పేరు మార్చుకునేలా చేసి మళ్ళీ స్టేజ్ మీద వెటకరించటం, ఇటువంటి పనులు చేసే మీరు కాపు సామాజిక వర్గానికి ఛాంపియన్గా ప్రొజెక్ట్ చేసుకోవటం మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న యువత. ఏదేమైనా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అనే దానికి జస్టిఫికేషన్ మీరు నిజాయితీగా చేసుకుంటున్నారు.